అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రామ్ గోపాల్ వర్మకి నిజంగానే చిప్పు దొబ్బింది అని అనిపిస్తుందండి. చాలామంది అంటారు అటు పిచ్చోడని. కానీ ఈవేళ అతను మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే పిచ్చోడని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. రేప్ చేసినా, మర్డర్ చేసినా సరే నా మీద ఎవరో కేసు పెట్టకుండా, నన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించండి అని హైకోర్టుకి వెళ్ళాడు. అంటే ఈ నేరాలు చేస్తున్నా సరే పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉంటుందండి? ఉందా రాజ్యాంగంలో కానీ ఎక్కడన్నా ఇంతకుముందు ఎవరికన్నా హైకోర్టులు అలాగ ఇచ్చే ఆర్డర్లు? ఈడు మావోడే అండి, ఈడు నేరాలు చేస్తాడు, రేప్ చేస్తాడు, అదే మర్డర్ చేస్తాడు, లేదా దొంగతనం చేస్తాడు, ఈయన మాత్రం అరెస్ట్ చేయడానికి లేదబ్బాయి అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చే కోర్టు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఆడికి ఆంధ్ర హైకోర్టు అంత చులకనగా కనిపించింది అనుకుంటున్నానండి. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో, పోస్టులు కాదండి అయ్యి, బండ బూతులు, చులకన చేయటం, ఇంట్లో ఉన్న మహిళలను అగౌరవపరచటం. వీడికి నిజంగా ఈ ఆర్జీ అనుడికి ఎంత నోటుదోలంటే, వీడు ఎప్పుడో ఒకసారి బూత్ సినిమా తీశాడు. ఎందుకురా రే అలాంటి బూత్ సినిమాలు తీసి పిల్లల్ని ఎందుకు పాడు చేస్తాం అని చెప్పి ఓ ఛానల్లో కూర్చోబెట్టి గడ్డెడుతున్నారు ఆడికి. ఎవరో ఫోన్ చేస్తే ఒక మహిళా కార్యకర్త, ఓ ఉద్యమ నాయకురాలు, ఏమంటే మీరు అలాంటి సినిమాలు తీయడం కరెక్ట్ కాదండి, మహిళల్ని మీరు అవమానిస్తున్నారు, చిన్నపిల్లలు అలాంటి సినిమాలు చూస్తే పాడైపోతారండి అని ఆవిడ మాట్లాడుతుంటే వీడు ఏమన్నాడు తెలుసండి, ఈసారి నిన్ను పెట్టి తీస్తాను అలాంటి సినిమా అన్నాడు. ఎవరో పోన్ స్టాండ్ తీసుకొచ్చి సినిమాలు తీసి వెబ్సైట్లో పెట్టి లేకపోతే మామూలుగా ఒరిజినల్ సినిమాలు తీసి మీరు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా ఓకే డైరెక్ట్గా ఒక మహిళతోటి అంత నోటుదోలు క్యాండిడేట్. ఇక ఆడు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఏ స్థాయిలో మాట్లాడుతుంటాడో ఒకసారి ఊహించండి. అయినా ఈడు ఒక డైరెక్టరు, వీడికి ఏమైనా గొడవలు ఉంటే ఇంకో డైరెక్టర్తో గొడవలు ఉండాలి, ఎందుకంటే పోటీ డైరెక్టర్ల మధ్య ఉంటుంది. లేదా గొడవలు ఉంటే మరో నిర్మాతతో ఉండాలి, లేదా ఒక హీరోతో ఉండాలి. వీడికి పొలిటీషియన్స్తో ఏంటని పని? చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో వీడికి ఏంటి పని? వీడికి ఏంటి శత్రుత్వం? శత్రుత్వం ఏం కాదు, పైగా వీడు రాజకీయ నాయకుడు కూడా కాదు, కేవలం వీడో పెయిడ్ ఆర్టిస్ట్. జగన్ గారి దగ్గర ఏమాత్రం ఖర్చులు డబ్బులు తీసుకుని ఉంటాడో, అప్పులు అయిపోయి ఉన్నాడు కాబట్టి, ఆ డబ్బులు తీసుకుని నేను అవతలను తిడతానండి, నాకు ఎంతో కొంత ఫేమ్ ఉంది కదా, నేను అవతలను తిడతానని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. మరి ఇలాంటి కిరాయిగాళ్ళ గురించే కదా ఈరోజు గౌరవ హైకోర్టు వారు గట్టిగా ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఎదుటి తిడతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా, తొక్కుపెట్టి నారదేస్తాం, ఎవరన్నా అరెస్ట్ చేస్తాం, లోపల దోస్తాం అని చెప్పారు. ఈసారినట ఏదో రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అన్నట్టు ఎవరినైనా అరెస్ట్ చేయండి, కానీ రామ్ గోపాల్ వర్మ ఏ నేరం చేసినా సరే అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆర్డర్ ఇవ్వాలటండి హైకోర్టు వారు. అసలు ఈ బతుకు సిగ్గుందా అని అడగాలనిపిస్తుందండి, కానీ అడగను. ఎందుకంటే నేను అడిగల కుసంస్కారిని కాదు, నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అడగట్లేదు. అయితే హైకోర్టు వారిని మాత్రం అడగాలనిపిస్తుంది, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అలాంటి ఆర్డర్. వీడు మామూలు అమ్మాయిలతోటి అసభ్యంగా మాట్లాడతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు, వీడు ఎవరితో పడితే ఆడితో, ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా తిట్టుకుంటూ నేరాలు చేసుకుంటూ ఉంటాడు. ఈయన మాత్రం అరెస్ట్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.